ప్రియులారా ఆలకించండి, వాక్యంలోనికి వెళ్తున్నాను. ఈరోజు అభిషేక్కి తన అమ్మమ్మ, తాతయ్యలు, మేనమామలు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. వస్త్రాలు దేనికి గుర్తు అంటే మీరు ఒక వాక్యంలోనికి రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలు. ఇప్పటి వరకు దైవ సేవకులు ఇరువురు ప్రియులు. దైవ సేవకుని పేరేంటి? సాల్వేషన్ ఆర్మీ క్రీస్తుదాసయ్య గారు అద్భుతమైన వాక్యం చెప్పారు. తర్వాత డానియల్ గారు, జీవన్ గారు చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. అయితే ప్రియులారా, ఈరోజు నూతన వస్త్రాల గురించి నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ప్రే చేస్తా. సుదీర్ఘమైన అంశమేం కాదు, చిన్న మాట అంతే. ఇక్కడ ప్రకటన గ్రంథం 19:8 ఓ స్త్రీ కనిపిస్తుంది. ఆమెకు సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని వ్రాయబడి ఉంది. వస్త్రాలు దేనికి గుర్తు అంటే క్రియలకు గుర్తు. అందరు వినాలి, నా వైపు చూడాలి. ఓసారి ఓ మిషనరీ, ఒక సువార్థికుడు తన మిషనరీ ప్రయాణంలో తనకంటండి ఒక 6 సంవత్సరాల పాప ఉందట. వెళ్ళేటప్పుడు చక్కగా పాపని దీవించాడు. దైవ సేవకుడు మిషనరీ ప్రయాణం కోసం వేరే ప్రాంతానికి, వేరే దేశానికి వెళ్ళాడు. 12 సంవత్సరాలు వేరే ప్రాంతంలో సువార్త పనిచేశాడు ఆ మిషనరీ. పని చేసిన తర్వాత తిరిగి 12 సంవత్సరాలకి ఇంటికి వచ్చాడట. ఇంటికి వస్తే ఇప్పుడు అంతకుముందు ఆయన మిషనరీ జర్నీకి వెళ్ళక ముందు ఆయనకు కూతురు ఉండేది. ఆ కూతురికి 6 సంవత్సరాలు, చిన్న ఫ్రాక్ వేసుకొని ఉండేది. అయితే ఇప్పుడు ఇంటికి వచ్చాడు, తిరిగి మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాడు. చూస్తే వాళ్ళ కూతురికి ఎంత వయసు రావాలి? ఏ వయసులో వెళ్ళారు? ఆయన 6 సంవత్సరాల వయసులో వెళ్ళారు. 12 సంవత్సరాలు బయట మిషనరీ ప్రయాణం చేసి వచ్చారు. అప్పుడు వాళ్ళ పాపకి ఎంత వయసు ఉంటుంది? 18 సంవత్సరాలు. అయితే వాళ్ళ డాడీ వస్తున్నారని సంతోషంతోనంట వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి, డాడీ ప్రైజ్ ద లార్డ్ అనంట ఎదురుకి వెళ్ళి పట్టుకొని హక్ చేసుకోవడానికి వెళ్ళిందట. అయితే పాపం ఆ దైవ సేవకుడు బాధపడుతూ ఉన్నాడంట. కారణం ఏంటంటే వెళ్ళేటప్పుడు వాళ్ళ కూతురికి 6 సంవత్సరాల వయసు కనుక అప్పుడు చిన్న మిడ్డీస్ వేసుకుందంట. వచ్చిన టయానికి కూడా ఇప్పుడు 18 సంవత్సరాల వయసు, అప్పుడు కూడా కురస మిడ్డీస్ వేసుకొని ఉందంట 18 సంవత్సరాల వయసు అమ్మాయి. వాళ్ళ డాడీ ఆ అమ్మాయిని చూసి ఏడవడం మొదలు పెట్టాడట. ఏడుస్తూ అన్నాడట కూతురుతో, మా ముత్యాలు తెలుసా నీకు? పెరల్స్. అవి ఎక్కడ దొరుకుతాయంటే సముద్రపు లోతులో ఎక్కడో అగాధంలో దొరుకుతాయి. అయితే ముత్యాలు వేరుకునేవాడు లోపలికి గజ ఈతగాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు తెల్లగా ముత్యాలు ఉంటాయి. అవి కనిపిస్తాయి, చాలా కనిపిస్తాయి. కానీ అసలైనటువంటి అమూల్యమైన ముత్యం ఏదంటే చిప్పలో ఉన్నదే ముత్యం. బయట విడిగా కనిపిస్తున్న తెల్లవి అవి ముత్యాలే కానీ పనికిమాలే ముత్యాలు. చిప్పలో ఉన్నదే అమూల్యమైన ముత్యం. అలాగే శరీరము కనబడకుండా దాచుకున్నదే పవిత్రమైన శరీరము. నువ్వు బయటికి నీ శరీరం కనబడితే అది అమూల్యమైన ముత్యం కాదు, పనికిరాని ముత్యం అని కూతురుని చూసి చెప్పాడట. నా ప్రియులారా, వస్త్రాలు క్రియలకు గుర్తు. వస్త్రాలు మనుషుని యొక్క దిగంబరత్వాన్ని దాస్తాయి, మహిమతో నింపుతాయి. ఈరోజు వినండి, నేను మీకు ఒక ఆధ్యాత్మిక చిన్న పాఠం జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తా. యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి లేచిన మొదటి రోజు అది. వాక్యంలోనికి రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 6-7 వచనాలు. యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి లేచారు. అది తొలి ఈస్టర్ పండుగ రోజు, అది ఆదివారం. ఆ రోజున పెందలకాడనే మగ్దలేని మరియా, వేరొక మరియా, కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని యేసయ్య సమాధి దగ్గరికి పోయారు. అయితే సమాధికి అడ్డుగా పెట్టిన రాయి దొర్లింపబడింది. ప్రభు లోపల లేరు. అయితే ఆమె లోపలికి చూసింది, ప్రభు లేడు. ఏడుస్తూ పేతురు దగ్గరికి, యోహాను దగ్గరికి వెళ్ళింది. అన్నయ్యలారా,
యేసయ్యను ఎవరో తీసుకొని పోయారు అని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు యోహాను పేతురులు ఇద్దరు పరుగున సమాధి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. అంతటా సీమోను పేతురు అతని వెంబడి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండకయు వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. వినండి, ఇప్పుడు నేను మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అది తొలి ఈస్టర్ పండుగ అన్నాను కదా. యేసు ప్రభు లేచారు. లేచిన తర్వాత ఆయనకు తలకు చుట్టిన రుమాలు ఉందట. తలకు చుట్టిన రుమాలను ఆయన ఒక చోట చుట్టి పెట్టి ఉంది సమాధి లోపల. పేతురు చూస్తున్నాడు లోపలికి. దేహానికి చుట్టిన నారబట్టలేమో ఒక చోట పడి ఉన్నాయి. అది దృశ్యం. వినండి, ఆ ఖాళీ సమాధి లోపల ఉన్న వస్త్రాలు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. యేసయ్య తలకు చుట్టిన నారబట్టలు, ఇందాకే చెప్పాను, బట్టలు కాదు, వస్త్రాలు క్రియలు అని. యేసు ప్రభు వారి తలకు చుట్టిన నారబట్టలు చుట్టి ఉన్నాయి. అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. యేసయ్య ఈ లోకానికి వచ్చి దేవాది దేవుడు ఆయనకు అప్పగించిన పనిని చుట్టి పెట్టాడు. అంటే కంప్లీట్ చేశాడు. సమాప్తమైంది అన్నాడు. తండ్రిని చిత్తాన్ని జరిగించానని తన పనిని చుట్టి పెట్టాడు. కానీ దేహానికి చుట్టిన నారబట్టలు సమాధిలో ఒక చోట పడి ఉన్నాయి. ఇప్పుడు వినండి, దేహము కాదు, దేహము సంఘానికి గురుతు, శిరస్సు క్రీస్తుకి గురుతు. సంఘము అనే మనము చేయాల్సినటువంటి మన పని, మన నారబట్టలు ఒక చోట ఎగుడు దిగుడుగా పడి ఉన్నాయి. అంటే ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు నీకు అప్పగించిన పని ఇంకా ఎగుడు దిగుడుగానే పని ఉంది. చక్కబెట్టాల్సిన పని ఏంటంటే దేహానికి చుట్టిన నారబట్టలు చుట్టి పెట్టాల్సి ఉంది. ఇప్పుడు వినండి, విషయంలోకి వస్తాను. వస్త్రాలు క్రియలకు గురుతు. వస్త్రాలు క్రియలకు గురుతు. వినండి, ఒక మాట వినండి చివరిగా. దేవాది దేవుడు రేపు తీర్పు కూడా దేనితో తీరుస్తాడంటే మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. క్రియలు వినండి, క్రియలు మన తీర్పుకు కూడా గురుతే. ఎలాగో చెప్పనా? తీర్పు దేన్ని బట్టి తీరుస్తారంటే సంగతులు ఉంటాయి, సంఘటనలు ఉంటాయి, క్రియలు ఉంటాయి. వినాలి, మూడిట్లో కనిపించేది పనే. సంగతులు ఏంటి సంగతి అంటారు, ఓకేనా? సంఘటనలు అంటే జరిగిన పనులు. తర్వాత క్రియలు అంటే పనులే. ఈ మూడిటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఉదాహరణకు చెప్తా వినండి. మనము ఎలా చూస్తామంటే మనము ఏమి చేస్తున్నామా అని చూస్తాం. దేవుడు ఎలా చూస్తాడంటే ఎందుకు చేస్తున్నాం అన్నది చూస్తాడు. అందరూ నన్ను గమనించాలి, అర్థం చేసుకోవాలి నా మాటలు. మనం ఒక మనిషి ఏం చేస్తున్నాడు చూస్తాం, కానీ దేవుడు ఏం చూస్తాడు అనుకుంటున్నారు? ఎందుకు చేస్తున్నాం అన్నది చూస్తాడు. దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఎలాగో చెప్తాను. దావీదు గొల్లియాతును చంపాడు, దాన్ని హత్య అనలే. దావీదు ఒకసారి ఉరియా భార్య విషయంలో ఉరియాను చంపేయడానికి యోవాబు అనే సేనాధిపతి అంటాడు, ఈ ఉరియా చచ్చిపోయేటట్లు అక్కడ సైన్యానికి యుద్ధము హోరుగా జరిగే దాంట్లో ముందుగా పెట్టు అంటాడు. అతడు చనిపోవడానికి ఎత్తుగడ వేస్తూ చెప్తాడు దావీదు. ఇప్పుడు దేవుడు తీర్పు దేన్ని బట్టి తీర్చాడు తెలుసా? వాస్తవానికి దావీదే చంపల, ఉరియాని చంపించేటట్టు. ఈరోజు అందరూ వినాలి, మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ పనుల యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. గొల్లియాతుని చంపి కోడి తల నరికినట్టు నరికి తల పట్టుకుంటే దేవుడు శబాష్ అన్నాడు, దాన్ని హత్యలే. కానీ చేయించినటువంటి ఆ పని లోపల ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. శత్రువుని చంపడం దేవుని ఉద్దేశం కనుక దావీదుని నా హృదయానుసారుడు అక్కడ అన్నాడు. 51వ కీర్తనలో అంటాడు, దావీదు ఏడుస్తాడు, ఇదిగో నా రక్తాపరాధాన్ని బట్టి నేను ఏడుస్తున్నాను, నన్ను శుద్ధి చేయని. దావీదేమి ఉరియాని చంపలే, చచ్చిపోయేటట్టు ప్లాన్ చేశాడు. దేవుడు నీ హృదయపు అంతరంగాన్ని బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. నా ప్రియ సంగమా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, అందరూ ఆలకించండి. ఇక్కడ అభిషేకకి
అమ్మమ్మలు, మేనమామలు నూతన వస్త్రాలు ఇచ్చారు. వస్త్రాలు క్రియలకు గురుతు. యవన కాలంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన పనులు అలవాటు చేసుకోవాలి. యవన కాలంలో వారి భవిష్యత్తును గురించిన ప్లాన్ వారు రూపొందించుకోవాలి. అలాగే వారు రాబో కాలంలో సమాజానికి వారు వంతుగా ఎలాగ ఉపయోగపడాలో వారు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, విజన్ కలిగి ఉండాలి. ఈరోజు అభిషేక్ యొక్క తల్లిదండ్రులు, అభిషేక్ వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడుతూ అంటారు, మా పిల్లాడు దేవుని కొరకై జీవిస్తే చాలండి అంటాడు. రవీంద్రబాబు చక్కటి దైవ భయం కలిగినటువంటి కుటుంబం వారిది. దేవాది దేవుడు అభిషేకుని చక్కటి దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించి దీర్ఘాయుష్మంతుడిగా చేసి ఆ బిడ్డను చూసిన వారందరూ కూడా యెహోవా దయ ఈ బిడ్డకు తోడుగా ఉందని గ్రహించి ఆ బిడ్డను దీవించులాగున దేవుని దాసునిగా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానుసారమైన క్రియలు అలవాటు చేసుకుందాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.